అరే మేమన్నాడు కాదు నీ పక్కపొంటి నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు, మొన్న వీడియో వైరల్ అయ్యి చూసినావు కదా నువ్వే. వైన్స్ దుకాణం వాళ్ళని కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది, ఈడు దొంగే కదా. అదే మీరు సంసారి చెప్పండి, ఎవరు సంసారి చెప్పండి, ఎవడో సుధకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను. నేను బయట తింటే రోజు ₹1,00,000 మళ్ళీ ఇంటికి వచ్చేసరికి దిగులు అయిపోయింది. My side everything is clear. No, I'm making it clear that No any ambiguity or no any such confusion. So up to the mark and వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఏమన్నా ముద్దుకుందా ముచ్చట, దయాల వేదాలు వలించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్క పొంటి నిలబడి మాట్లాడతారు. వీళ్ళ విమర్శించేది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటున్నాం మేము. మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావయ్య నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పి డైలాగ్ చెప్పికిండు. వీని జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతో. అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది.